తాగింది దిగుతలేదా మీకు? ఏం సమాలోచన, ఏం కథ? ఇంత ఓపెన్గా మేము చేసిన వీడియోలకు సంబంధించిన తాలూకా వాల్యూనే 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు ఉంటుంది. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? వాడు వర్టెక్స్ వర్మ 340 ఎకరాల్లో వెంచర్ వేస్తుంటే చివరికి మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్షము వాడికి దాసోహం అయిపోయి అధికార పక్షాన్ని కార్నర్ చేయాల్సింది పోయి మాకు వ్యతిరేకంగా టీ న్యూస్లో వార్తలు వేయించినారు. ఎక్కడ దుర్మార్గులరా మీరు? ఇక్కడ అపోజిషన్ ఏడుంది, అధికార పక్షం ఎక్కడున్నది? ఆలోచించండి ఒకసారి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. 25 లక్షల ఎకరాల భూములు తెలంగాణవి కాకుండా పోయినాయి, మన భవిష్యత్ తరాలవి కాకుండా పోయిన భూములు తిరిగి తీసుకొస్తాన్న రేవంత్ రెడ్డి ఎవరితో చేతులు కలిపిండు? నా ఫ్యామిలీ రాజకీయాల్లో లేదు అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ నీ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉందా లేదా? ప్రభుత్వ భూముల మీద, అసైన్డ్ భూముల మీద మీరు మీ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా లేదా? చెప్పండి, ఆన్సర్ చేయండి.